నమస్కారం. నేను మణికంఠ చిత్తూరు జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో నన్ను చిత్తూరు జిల్లాకి ఎస్పీగా బదిలీ చేయడం జరిగింది. నా ముందున్న మొదటి ప్రియారిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. సో దీనికోసం జిల్లాలో అన్ని రకాలుగా మన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరియు ఏవైతే సరే టీమ్స్ పనిచేస్తున్నాయో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా చూస్తుంటాము. అలానే ఎటువంటి గొడవలు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలా చూస్తాము. సివిజిల్ యాప్లో వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమసిపోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత. లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగియడానికే నేను ఇక్కడ ఉన్నాను. సో ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మన డయల్ 100 డయల్ 112కి కాల్ చేయవచ్చు. దీంతోపాటు సివిజిల్ యాప్లో ఏవైతే సరే ఈ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూద్దాం. థ్యాంక్ యూ. దీనికి రావడానికి ముందు నేను విశాఖపట్నం జిల్లాలో డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ జోన్ 1 గా వర్క్ చేశాను. అక్కడ 2 నెలల పైన వర్క్ చేసేసి బదిలీ పైన ఈ జిల్లా ఎస్పీగా రావడం జరిగింది. ఓకే, జిల్లాలో మనకి ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అనేవి రన్ అవుతున్నాయని నేను ప్రాథమికంగా తెలుసుకున్నాను. ఏవైతే సరే ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా 24/7 వర్క్ అయ్యేలాగా, అండ్ పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల నేపథ్యంలో ఏవైనా సరే మనకి లిక్కర్, బేసిక్గా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుందో వీటిని అన్ని కూడా 24/7 చెక్ పోస్ట్ రన్ చేస్తూ పట్టుకోవడానికి, అండ్ ఈ చెక్ పోస్టుల్లో కూడా మనకి సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ విత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ కూడా రన్ అవుతుంటాయి. ఇవే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్, ఎస్సీబీ, నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్సెస్, ఈ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. వీటిని మొత్తం ఒకసారి చూసి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మెన్కి కానీ ఆఫీసర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మేము పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నాము. ఇదే కాకుండా ఇప్పుడున్న పెద్ద ఇబ్బంది వేసవికాలం, చాలా ఎక్కువ ఎండ వలన వీటి వలన ఎక్కువ వెహికల్స్ చెక్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లంగా రావచ్చు. వాటిని ఎలాగైనా సరే మేము పరిష్కరిస్తాము. ఎన్ని మ్యాక్సిమం వెహికల్స్ చెక్ చేయాలో, అండ్ 24/7 ఉదయమైనా సాయంత్రమైనా రాత్రి అయినా సరే ఈ కంటిన్యూస్ వెహికల్స్ చెకింగ్ అనేది జరుగుతుంది. దీంతోపాటు ఎక్కడెక్కడైతే సరే ఏరియాలో వేరే మార్గాలు అనేవి ఉంటాయి, మనకి డైరెక్ట్గా వచ్చే హైవేసే కాకుండా చిన్న చిన్న రోడ్ల నుంచి కూడా వచ్చే మార్గాలు ఉంటాయి. వాటి దగ్గర కూడా మేము ర్యాండమ్గా వెహికల్స్ చెక్ చేసి ఏమైనా సరే సమాచారం వచ్చినా కూడా అక్కడ కూడా ఇంటెలిజెన్స్ సేకరించి వాటిని కూడా మేము అడ్డుకుంటాం. 50,000 దాటి వెళ్ళేటప్పుడు ఏవైనా సరే స్టాటిక్ సర్వేలెన్స్ టీము, ఎఫ్ఎస్టీ కానీ పట్టుకున్నట్లయితే వాళ్ళు అప్పుడే విత్డ్రా చేసి వెళ్తున్నారు. ఏదైనా పర్పస్ ఉంది అంటే ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎస్టీ వాళ్ళు చూసేసి వాటిని ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ 50,000 దాటి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటిది లేదు, ప్రూఫ్ లేదు అన్నప్పుడు మాత్రమే వాటిని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి పెడతారు. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా సమయం ఇస్తుంది, మీకు కొంత సమయం ఇస్తుంది. మీరు ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు, కొంతమంది పెళ్లిళ్ళ కోసం కానీ లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కానీ తీసుకెళ్తున్నారు. బట్ ఆ నగదు ఎలా వచ్చిందని చెప్తే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కనుక సాటిస్ఫై అయితే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవేమీ చేయని పక్షంలో మాత్రమే వాటిని కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుంది. నేను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనుకుంటున్నాను. సో ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క ప్రతినిధికి కానీ మేము చెప్పేది ఒకటే, అందరం కూడా కలిసి ఈ డెమోక్రసీ ఏదైతే ఉన్నాయో ఆ విలువలు కాపాడదాం, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సో నేను ఈ జిల్లా కొత్తగా రావడం జరిగింది. ఇక్కడ ఉండే స్పెసిఫిక్ సమస్యలు నాకు ఇప్పటి వరకు రాలేదు. బట్ ఏవైతే సరే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేను సబ్ డివిజన్ వైజ్ తెలుసుకొని